అన్వేష్, నువ్వు అనుకుంటున్నావేమో నా యూట్యూబ్ ఉన్నది, నా ఇన్స్టాగ్రామ్ ఉన్నదని నిచ్చడి వెడిగా నువ్వు వీడియోలు తయారు చేస్తున్నావు. కానీ నీ యూట్యూబ్ ఉండదు, నీ ఛానల్ ఉండదు, నీ ఇన్స్టాగ్రామ్ ఉండదు, అన్ని బంద్ అవుతాయి. నువ్వు ఏంటిదో మేము చూపిస్తాం. దీని మీద సంపాదించుకొని ఇక దాని మీద యూట్యూబ్ ల మీద వచ్చే పైసలతో నువ్వు బతుకుంటా ఇలా ఏంటంటే అది పెడతానని ఇలా నువ్వు చేస్తే మాత్రం నీ ఛానల్ ఉండదు, అది బంద్ చేపిస్తాం. అది గుర్తు పెట్టుకో బిడ్డా, ఖబర్దార్, గుర్తు పెట్టుకో అన్వేష్. నువ్వు దీని మీద బతుకుతాను అని నువ్వు డబ్బుల కోసం మహిళలకు కించపరిచేలాగా మాట్లాడినావు, ఇండియాలో ఉండి ఇండియా గురించి మాట్లాడినావు అనుకో బిడ్డ, ఖబర్దార్. మహిళల గురించి మాట్లాడితే మాత్రం ప్రతి ఒక్క మహిళ నిన్ను శిక్ష పడేదాకా తిరుగుతావుల దండలు నీ మెడలేసే ఏసీ నీ నాలుక కోసేస్తాం అన్వేష్, గుర్తు పెట్టుకో. స్వాగతం HSB HD న్యూస్ కు. నిజానికి గొంతు మనదే, ప్రజల పక్షాన నిలిచే స్వరం. నమస్తే మేడం, వెల్కమ్ టు HSB న్యూస్. ఇటీవల కాలంలో నాన్వేషణ అనే వ్యక్తి స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? సార్ నమస్కారం, HSB న్యూస్ హెడ్ గారికి నమస్కారం. ఈరోజు మహిళల గురించి మీరు వచ్చినందుకు మేము స్వాగతం పలుకుతూ, అది అన్వేష్ అనేటువంటి ఫస్ట్ అయితే అసలు అతడు తల్లికి పుట్టిండా లేకపోతే గాడిదకి పుట్టిండా అని డౌట్ వస్తుంది. అతని యొక్క శైతాన్ని ఏ రకంగా ఇచ్చేయాలి అంటే, సమాజంలో ఇలాంటి చెడ పురుగులు ఇవాళ మహిళలని ఇంత కించపరిచేలాగా మాట్లాడితే అసలు వాడు తల్లి గర్భం నుంచి పుట్టాడా, ఇవాళ తల్లి గర్భంలో ఉన్న దాని గురించి మాట్లాడుతాడు, ఆ తల్లి గురించి మాట్లాడుతుండు. ఇవాళ ఆ రకంగా అతడు చూస్తాడు ఆ బోషుడిగా గాడు. వానికి అయితే మేము ఇచ్చిపెట్టే పరిస్థితి లేదు. ఆ లంజ కొడుకుని ఎలాంటైనా వానికి శిక్ష పడాలి. వాడుకొని ఏ రకంగా చూపిస్తాడు మహిళలని. ఇలా హిందూ ముస్లింల గురించి మాట్లాడుతాడు వాడు, ఇలా సీతమ్మ గురించి మాట్లాడుతాడు, దేవతల గురించి, పార్వతి అమ్మ గురించి మాట్లాడుతాడు, ఇలా దేవతల గురించి మాట్లాడుతాడు వాడు. అసలు వాడు ఇలా ఇండియా గురించి మాట్లాడుతాడు. అతన్ని బయటికి తీసుకొచ్చి మేము ఖచ్చితంగా వాన్ని ఇది చేస్తాం, వాన్ని గే చేస్తాం. ఇలా వాడు ఏ రకంగా ఆడోళ్ళు చూస్తలేడు, మొగళ్ళు చూస్తలేడు, ఏ రకంగా మాట్లాడతాడు, ఏ రకంగా ఏం చేస్తాడు. ఇలా మాట్లాడే పద్ధతి మంది ఏ రకంగా ఉన్నది. ఆ లంజగొడుగు వాడుకో ఇలా మాట్లాడితే ఈ పద్ధతి ఏంది, ఏమి ఉండగొడుగు వాడు. అసలు తల్లికి పుట్టిండా వాడు, తల్లికి పుట్టిండా లేదా తెలుస్తలేదు వాని గురించి. ఇవాళ మహిళల గురించి ఈ రకంగా పెడతావరా వాడుకో. ఇవాళ మహిళ లేకపోతే నువ్వు ఎక్కడి వరా, ఇలా నువ్వు ఎక్కడ పుట్టినారా, ఆ తల్లి గర్భంలో నుంచే కదా. ఆ గర్భంని నువ్వు ఈ రకంగా చిల్లరగా చూపిస్తావరా, పుచ్చపండు పెట్టి. ఇలా నీ ఇంత ఇదేరా. ఇలా ముస్లింల గురించి బురకలు వేసుకొని ఇది చేస్తారు అది చేస్తారు అని ముస్లింల గురించి. అరే ఇలా ముస్లింల గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? ఇలా హిందూ ముస్లింల ఎందుకు ఇట్లా మాకు రెచ్చగొట్టే మాట్లాడతారు? ముస్లింల గురించి మాట్లాడతారు, హిందువుల గురించి మాట్లాడతారు. సీతమ్మ గురించి మాట్లాడిండు ఆ హోలే. సీతమ్మ గురించి ఏం తెలుసు? సీతమ్మ ఒక నిప్పు, ఒక పవిత్రమైన దేవత. ఆ దేవత గురించి మాట్లాడిండు. ఇవాళ పార్వతమ్మ గురించి మాట్లాడిండు. ఇవాళ మహిళా సమాజానికి ఇవాళ మాట్లాడిండు. ఇవాళ మహిళా సమాజం ఏంటిది, ఇవాళ మహిళలం ఇక్కడ మేమందరం అక్క చెల్లెలు ముస్లిం బహన్ లాగా ఉండే కల్చర్ మాది. ఇక్కడ ఇండియాలో పుట్టి ఇండియా గురించి మాట్లాడే వ్యక్తిని ఎవరైనా సరే ఇండియా గురించి చెడ మాట్లాడేటోడిని శిక్ష పడాల్సింది ఖచ్చితంగా. ఇవాళ ఒక తల్లిలకు, ఒక అమ్మలకు, అక్కలకు ఇవాళ అవమానపరిచాడు. ఒక తల్లి గర్భంలో పుట్టి ఇవాళ తల్లి గర్భం ఇలాంటి దళిద్రుని ఏ శిక్ష ఇస్తారో అది ఖచ్చితంగా డిఐజీ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ప్రతి మహిళా సంఘాలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళం బయలుదేరి అతని మీద కేసు పెడతారని కూడా నేను ఇది చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ ముస్లింలని, హిందువులని, దేవతల గురించి కూడా మాట్లాడే ఇలాంటి చెడ పురుగులని ఈ సమాజం ఏం చేస్తుందని కూడా వాళ్లకు ఖచ్చితంగా ఆ గుణబాటం మేము చూపిస్తాం. ఏం చేయాల్సింది, అతనికి గాజులు కానీ అతని యొక్క ఏ రకంగా అతన్ని చేయాలో మేము ఆ రకంగా చేస్తాం. అతనికి శిక్ష పడేదాకా ప్రతి ఒక్క మహిళలు బయలుదేరుతారు, ఆ సంఘాలు బయలుదేరుతారు. ఇవాళ దేవతలను ఇడిచిపెడతలేరు, ముస్లింలను ఇడిచిపెడతలేరు, హిందూ ముస్లింల మతాలలో లొల్లి పెట్టించే ఇట్లాంటి
చెడ పురుగులని ఇలాంటి వాళ్ళని ఇచ్చిపెట్టేది అసలు పరిస్థితే కాదు. ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఇలాంటి మీద హిందూ ముస్లింలలో మాట్లాడేటోళ్ళ మీద కేసు పెట్టియాలని కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇవాళ మహిళల గురించి ఇంత చీప్గా ఇంత చిల్లరగా అసలు అతడు తల్లి గర్భంనే చూపించే వ్యక్తిగా అతడు ఇదేయడంటే అసలు తల్లికి పుట్టాడా లేదా అని నాకు బాధ అనిపిస్తుంది. అసలు గాడిదికి పుట్టాడా బర్రెకి పుట్టాడా ఎవరిని పుట్టాడా అసలు ఆ శైతానికి చెప్పుల దేడలు మెడల ఖచ్చితంగా మహిళలు వేస్తాము. ఇలా మహిళలని ఏ రకంగా అవమానపరిచాడు ఆ వీడియో చూస్తే ఏ రకంగా మేము ఇదే అయిపోయినాము. హిందూ మహిళల గురించి మాట్లాడుతున్నారు, అసలు నువ్వు తల్లికి పుట్టిన అనే ఉద్దేశం అయితే నాకు లేదు. కానీ ఇతనికి అయితే మన హైదరాబాద్లో ఉన్న కమిషనర్ గారు ఇతనికి శిక్ష పడాలి. గతంలో కూడా ఆ సార్ ఒక మహిళ మీద ఇదైతే ఆ వ్యక్తిని ఎన్కౌంటర్ చేసిండు, కానీ సార్ చేస్తాడని కూడా నేను కమిషనర్ గారు చేస్తారని శిక్షిస్తారని కూడా నేను ఇదవుతున్నాను. ఆంధ్ర తెలంగాణ మహిళలకి కేంద్ర మహిళలకి ప్రతి ఒక్కరికి నా యొక్క పిలుపు ఒక మహిళగా నేను పిలిపిస్తున్నాను. దయచేసి మీరు అందరూ ఒక అన్వేషణ వ్యక్తి మీద మనం అందరం ప్రతి ఒక్కరు బయలుదేరి అతనికి శిక్ష పడేదాకా మనము అతనికి వెనుక అతన్ని రప్పించి అతని మీద కేసు పడేదాకా మనం పోరాడదామని కూడా చెప్పేది జరుగుతుంది. అరే అన్వేష్, నువ్వు అనుకుంటున్నావేమో నా యూట్యూబ్ ఉన్నది, నా ఇన్స్టాగ్రామ్ ఉన్నదని విచ్చడి వెడిగా నువ్వు వీడియోలు తయారు చేస్తున్నావు. కానీ నీ యూట్యూబ్ ఉండదు, నీ ఛానల్ ఉండదు, నీ ఇన్స్టాగ్రామ్ ఉండదు, అన్ని బంద్ అవుతాయి. నువ్వు ఏంటిదో మేము చూపిస్తాం. దీని మీద సంపాదించుకొని ఇక దాని మీద యూట్యూబ్ల మీద వచ్చే పైసలతో నువ్వు బతుకుంటా ఇలా ఏందంటే అది పెడతానని ఇలా నువ్వు చేస్తే మాత్రం నీ ఛానల్ ఉండదు, అది బంద్ చేపిస్తాం. అది గుర్తు పెట్టుకో బిడ్డ, ఖబర్దార్ గుర్తు పెట్టుకో అన్వేష్. నువ్వు దీని మీద బతుకుతాను అని నువ్వు డబ్బుల కోసం మహిళలకు కించపరిచేలాగా మాట్లాడినవు, ఇండియాలో ఉండి ఇండియా గురించి మాట్లాడినవు అనుకో బిడ్డ, ఖబర్దార్. మహిళల గురించి మాట్లాడితే మాత్రం ప్రతి ఒక్క మహిళ నిన్ను శిక్ష పడేదాకా తిరుగుతావుల దండలు నీ మెడలేసే ఏసీ నీ నాలుక కోసేస్తాం. అన్వేష్ గుర్తు పెట్టుకో.